ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం 65వ దావీదు కీర్తన 11వ వచనంలో రాయబడినట్టుగా, సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నాను. మనల్ని ఒక సంవత్సర కాలాన్ని ఆయన మనకి దయా కిరీటంగా ధరింపచేస్తాడంట. నిజమే, దేవుడు ఇస్తేనే కానీ ఆ సంవత్సరం మన చేతుల్లోకి రాదు. దేవుడు ఇవ్వకపోతే ఎవరూ కూడా దాన్ని పొందుకోలేరు. దేవుడు ఇవ్వకపోతే మనకు ఆయుష్, ఆరోగ్యం అన్నది మన చేతుల్లో నుండి మనం పొందుకోలేము. ఆయన కనికరం, కృపతో మాత్రమే ఇచ్చాడు. హిజ్కియా విషయంలో అంటాడు కదా, నీ సమయం అయిపోయింది అని ఆయన అన్నప్పుడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బ్రతికించు అని అన్నప్పుడు, తిరిగి హిజ్కియా 7వకు నీకు 15 సంవత్సరాల దీర్ఘాయుష్ ఇస్తున్నాను. అయిపోయిన ఆయుష్ను ఆయన పొడిగించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అదే హిజ్కియా ఒక రాజు. ఆయన డబ్బుతో కొనుక్కోగలిగినది అయితే కొనుక్కునేవాడు, తన బలంతో కొనుక్కోగలిగినదైతే కొనుక్కునేవాడు, బలగంతో దేంతో కొనుక్కునేదైనా ఆయన కొనుక్కునేవాడేమో. కానీ అది ఎవరి చేతుల్లోనూ లేదు, ఏ మనిషి చేతుల్లోనూ లేదు ఆయుష్ పెంచుకోవడం అన్నది. కానీ కేవలం దేవుని యొక్క దయతో, ఆయన దయా కిరీటంగా మనకి మరలా ఒక సంవత్సరాన్ని మనకి ఇస్తాడనమాట. అందుకే హిజ్కియా కన్నీళ్లు పెట్టుకుని దేవుని మాత్రమే అడిగాడు. ఆయన బలము, బలగము, బంధుత్వము, డబ్బు ఎక్కడా కూడా దానికి పనికి రావని ఆయనకు తెలుసు. అంటే వెంటనే దేవుడు ఆయన కన్నీటిని బట్టి కనికరించబడి వెంటనే 15 సంవత్సరాల దీర్ఘాయుష్నిచ్చాడు. ఈరోజు నీకు నాకు కూడా దయా కిరీటం ఇస్తున్నాడు అంటే దేవుడు ఆయన కనికరంతో ఇచ్చాడు. మన యొక్క కన్నీటిని బట్టి ఇచ్చినట్టు అనమాట. మనం దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఆ సంవత్సరం అంతా కూడా మనం దేవుని మహిమపరుస్తున్న వారిగా మనం ఉండాలి. దేవుని మనము కృపతో ఆయనని, ఆయుష్ ఇచ్చిన ఆయనని ఆ ఆయుష్ కాలం అంతా కూడా పొగుడుతూ ఉండాలి. భక్తుడు రాసి ఉన్నాడుగా, ఆయుష్ కాలం ఒక వరం, మరలా ఒక సంవత్సరం నీకు ఇస్తున్న ఒక వరం, ఒక ఆశీర్వాదం. అది ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది ఒక ఆశీర్వాదం. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆశీర్వాదాన్ని ఆయన కొరకు వెచ్చించాలి. నిజమే కదా, కళ్ళు సరిగ్గా పని చేయనంత కాలము మనం ఆ కంటిని దేవుడికి ఉపయోగించలేకపోతే అది తర్వాత అవి పాడైపోయిన తర్వాత వాటిని మనం ఏం చేయాలి? మన శరీరంలో అవయవాలన్నీ పాడైపోయేదాకా కూర్చొని నిర్లక్ష్యంగా ఉండి తర్వాత పాడైపోయాయని బాధపడద్దు కదా. దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ఆయన కొరకు మనం జీవిద్దాం. ఆమేన్. పరిశుద్ధుడు దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సమయంను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుని మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఆయుష్కాలం ఒక వరము అంటున్నావు తండ్రి, దీర్ఘాయుష్ కాపుదల ఆయన ఇచ్చిన కృపా వరాలు అంటున్నావు తండ్రి. వేసేయ నిజమే, సంవత్సరం ఒక దయా కిరీటంగా మాకు ఇస్తావు ప్రభా. ఆ సంవత్సరం మా చేతిలోకి వచ్చిందంటే అది నీ దయా కృపను బట్టి ప్రభా. కనికరంతో నువ్వు ఇచ్చిన దీర్ఘాయుష్ని మేము అయా తండ్రి నీ నామానికి మహిమకరంగా వెచ్చించాలి. అయా నీ నామంలో ఆ యొక్క ఆయుష్ను మేము దీవెనకరంగా మార్చుకోవాలి ప్రభా. నీకు వందనం. ఎక్కడక్కడ ఎటువంటి లోపాలు ఉండకుండా మా జీవితాలు మాకు సరిచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను బాగు చేసుకుంటాం. మీ నామంలో దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించుకోండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతమంది బిడ్డలైతే ఈ రోజు ప్రవేశం ఈ పరిస్థితుల్లో తండ్రి ప్రవేశం నలిగిపోతూ తండ్రి కుటుంబాన్ని నడిపిస్తుండగా వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి కనికరించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.